నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణచరితం కథని చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు కృష్ణుడు చేసినటువంటి కేశి వధని చదివాం మనం. కేశి వధ తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ ఇప్పుడు చూద్దాం. తతః త్రికాలవేదీ దేవర్షిర్నారదః వాసుదేవముపగమ్య రహసి తదీయం నిజస్వరూపమావేద్య బహుధా స్తుత్వా తురగరూపస్య కేశినః సంహారేణ దేవాః అత్యంతం ప్రముదితాః అభవన్ ఇత్యువాచ. తతః ఆ తర్వాత ఈ కేశిని కృష్ణుడు సంహరించిన తర్వాత త్రికాలవేది దేవర్షి నారదః, త్రికాలవేది అయినటువంటి అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో జరుగుతున్న జరగబోయేటువంటి విషయాలన్నీ ఎరిగినటువంటి దేవర్షి అయిన నారదుడు వాసుదేవం ఉపగమ్య, అప్పుడు వాసుదేవుడి దగ్గరికి వచ్చాడు, కృష్ణుడి దగ్గరికి వచ్చి రహస్య ఏకాంతంలో రహస్యంగా తదీయం నిజస్వరూపం ఆవేద్య, ఆయన యొక్క నిజస్వరూపాన్ని, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అవతారము అనేటువంటి సంగతిని ఆవేద్య తెలియజేసి బహుధా స్తుత్వ ఎన్నో విధాలుగా ఆయన్ని స్తోత్రం చేసి తురగరూపస్య కేశినః సంహారేణ దేవాః అత్యంతం ప్రబుదితాః అభవన్ ఇత్యువాచ. ఈ తురగరూపి అయిన అంటే అశ్వరూపంలో ఉన్న రాక్షసుడైనటువంటి కేశిని సంహారేణ ఈయన సంహరించడం వల్ల, కృష్ణుడు సంహరించడం వల్ల దేవాః అత్యంతం ప్రముదితాః అభవన్, దేవతలందరూ చాలా ప్రమోదాన్ని చాలా సంతోషాన్ని పొందారు అని ఇత్యువాచ అని చెప్పాడు. ఈయనకి చెప్పిన తర్వాత కించ ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏం చెప్పాడంటే భగవన్ శిష్టరక్షణాయ దుష్ట సంహారాయ చ భూవ్యవతీర్ణోసి పరశ్వః చాణూర ముష్టిక కంసాదీన్ అసురాంశ సంభూతాన్ అధార్మికాన్ హనిష్యసి ఇత్యుక్త్వా తదారభ్య కౌరవవధాంతాని తదీయాన్యద్భుత కార్యాణి భావీని సర్వాణ్యపి నివేద్య తం ప్రణిపత్య తేన అభ్యనుజ్ఞాతః భాగవత ప్రవరః మునిర్జగామ. ఇక అంతేకాకుండా భగవన్ ప్రభు శిష్ట రక్షణాయ శిష్టులని రక్షించడం కోసమై, దుష్ట సంహారాయ దుష్టులని సంహరించడం కోసమై, దుష్ట శిక్షణము శిష్ట రక్షణము ఈ రెండు పనుల కోసమై భువి అవతీర్ణోసి, నువ్వు ఈ భూలోకానికి అవతీర్ణహాసు, వైకుంఠం నుంచి నేల మీదకి దిగి వచ్చావు నువ్వు. పరశ్వః చాణూర ముష్టిక కంసాదీన్ అసురాంశ సంభూతాన్ అధార్మికాన్ హనిష్యసి. పరశ్వః అంటే శ్వః అంటే రేపు, పరశ్వః అంటే ఎల్లుండి రోజున నువ్వు చాణూర ముష్టిక కంసాదీన్, చాణూరుడు ముష్టికుడు అనేటువంటి మల్లులని, కంసుణ్ణి, ఇంకా వాళ్ళ పక్షంలో ఉండేటువంటి ఇతరుల్ని వీళ్ళందరినీ కూడా అసురాంశ సంభూతాన్, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అసురాంశ సంభూతులు రాక్షసాంశతో పుట్టినటువంటి వాళ్ళు, అధార్మికాన్ రాక్షసాంశతో పుట్టారు కాబట్టి సహజంగా అధార్మికులు, వీళ్ళందరినీ హనిష్యసి నువ్వు చంపబోతున్నావు ఇత్యుక్త్వా అని చెప్పి తదారభ్య అది మొదలుకొని అంటే ఏమిటి కంసవధ మొదలుకొని, కంసవధ నుంచి ప్రారంభించి కౌరవవధాంతాని భవిష్యత్ కాలంలో ఎప్పుడో జరగబోయేటువంటి కౌరవవధ, కౌరవుల యొక్క ఆ సంహారము, దాని వరకు తదీయాని అద్భుత కార్యాన్ని ఆయన చెయ్యబోతూ ఉన్నటువంటి, కృష్ణుడు చెయ్యబోతూ ఉన్నటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా భావిని, అవి ఇప్పుడు జరిగినవి కాదు జరుగుతూ ఉన్నవి కాదు, భావిని భవిష్యత్ కాలంలో జరగబోతూ ఉన్నవన్నమాట, వాటినన్నింటినీ కూడా భావిని సర్వాణ్యపి నివేద్య, భావి కాలంలో రాబోయే కాలంలో జరగబోయేటువంటి కృష్ణుడి చేత చెయ్యబడేటువంటి ఆ అద్భుత కార్యాలన్నింటినీ నివేద్య ఆయనకి చెప్పి నువ్వు ఈ పనులు చెయ్యబోతున్నావయ్యా, ఈ పనులన్నింటికి నువ్వు సిద్ధంగా ఉండు అని ఆయనకి చెప్పి తం ప్రణిపత్య ఆయనకి నమస్కారం చేసి తేన అభ్యనుజ్ఞాతః ఆయన చేత అనుజ్ఞ ఇవ్వబడ్డవాడై, ఆయన చేత సెలవివ్వబడ్డవాడై కృష్ణుడి చేత భాగవత ప్రవరః ముని జగామ, ఈ భాగవత ప్రవరుడైనటువంటి అంటే భగవద్భక్తులలో ప్రవరుడు శ్రేష్ఠుడైనటువంటి ఆ నారద మహర్షి జగామ వెళ్ళిపోయాడు. భగవానపి
కేశినం హత్వా సానందం సహచరై సహ గాశ్చారయామాస. ఈ కృష్ణుడు కూడాను కేశినం హత్వా, ఈ కేశి అనేటువంటి రాక్షసుడిని సంహరించాడు. ఆ తర్వాత ఇంకా అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చంపుకుంటూ వెళ్ళటమే, రాక్షసుల్ని చంపిస్తే దానివల్ల ఆయనకేమీ పెద్ద వచ్చిపడినటువంటి ఒక ఆనందమో లేకపోతే ఒక నేను ఇదంతా చేశాననేటువంటి ఒక గర్వమో ఏమీ లేదు. దాంతో సంతోషంగా ఇంకా తన స్నేహితులందరితోటి కలిసి మామూలుగా రోజు ఎలా చేస్తాడో అలాగా గాశ్చారయామాస, ఆ గోవుల్ని మేపుకుంటూ ఉండిపోయాడు. ఏకదా గోపాలాహ అద్రిసానుషు గాశ్చారయంతః నిలాయన క్రీడాన్ చక్రుహు. ఏకదా ఒక రోజున గోపాలాహ, ఈ గోపాలకులందరూ కృష్ణుడితో పాటు గోవుల్ని కాచడానికి వెళ్ళేటువంటి కుర్రవాళ్ళందరూ అద్రిసానుషు అంటే ఆ గోవర్ధన పర్వతం తలుకు చర్యల మీద, దాని తలుకు ఆ సానువుల మీద గాశ్చారయంతః గోవుల్ని మేపుతూ ఉన్నారు. గోవుల్ని మేపుతూ మధ్యాహ్నం పూట గోవులు వాటంతటవి మేస్తూ ఉంటాయి, లేకపోతే కొన్ని కడుపు నిండినటువంటివి నేల మీద కూర్చుని నెమరు వేస్తూ ఉంటాయి. ఇట్లాంటి దీంట్లో వీళ్ళందరూ ఏం చేశారట, నిలాయన క్రీడాం చక్రుహు, దావుడు మూతలాట ఆడుతూ ఉన్నారు. తత్ర కేచన మేషాయితాః, కేచన చోరాయితాః, కేచన పాలాయితాశ్చ అభవన్. వాళ్ళలో ఈ కుర్రవాళ్ళు 3 జట్లుగా విడిపోయి కొంతమంది ఏమో మేషాయితాహ, మేకలుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు, మేకలుగా నటిస్తూ ఉన్నారు అనమాట. కేచన చోరాయితాహ, కొంతమంది ఏమో దొంగలుగా ఉన్నారు. కేచన పాలాయితాహ, కొంతమంది ఏమో ఈ మేకలని కాచేటువంటి వాళ్ళు, మేకల కాపరులుగా కొంతమంది ఉన్నారనమాట. తదా మయపుత్ర వ్యోమనామ కంస ప్రేరిత రాక్షస తేషు చోరాయితో భూత్వా మేషాయితాన్ బహూన్ గోపాలాన్ అద్రిగుహాయాం నిక్షిప్య శనైః త్రిచతురవశిష్టాన్ సర్వానపి గోపాలాన్ గుహాంతర్గతాన్ కృత్వా తద్వారం బృహతా పాషాణేన పెదతి. తదా ఆ సమయంలో వీళ్ళిలా ఆడుకుంటూ ఇంకా వాళ్ళకి ఆట మా ఉత్సాహంలో ఉంటే కుర్రవాళ్ళకి బయట ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఆ సమయంలో వీడేం చేశాడు, ఒక మయపుత్రుడు మయాసురుడి కొడుకైనటువంటి వ్యోమనామ, ఒక వ్యోముడు అనే పేరు కలిగిన రాక్షసుడు, కంస ప్రేరిత, కంసుడి చేత ప్రేరేపించబడ్డవాడై అటువంటి రాక్షసుడు తేషు చోరాయితో భూత్వా, ఇలా దొంగలుగా యాక్ట్ చేస్తున్నటువంటి కుర్రవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకడుగా కలిసిపోయాడు. చోరాయిత భూత్వా, తాను దొంగగా మారి మేషాయితాన్ బహూన్ గోపాలాన్ అద్రిగుహాయాన్ నిక్షిప్య, మేకలుగా యాక్ట్ చేస్తున్నటువంటి కుర్రవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని తోలుకుంటూ, అంటే దొంగలు ఈ మేకల్ని దొంగతనం చేసి తీసుకెళ్లి ఒక చోట దాచిపెడతారనమాట. ఈ పాలకులేమో వెతుక్కుని పట్టుకోవాలి వాళ్ళని. ఇట్లా ఉంటే ఈ మేషాయుతులైనటువంటి మేషలుగా మేకలుగా యాక్ట్ చేస్తూ ఉన్నటువంటి కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుర్రవాళ్ళు చాలా మందిని అద్రిగుహాయాన్ని నిక్షిప్య, ఒక పర్వత గుహలోకి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని అక్కడ ఉంచేసి శనై మెల్లమెల్లగా త్రిచతురవశిష్టాన్ సర్వానపి గోపాలాన్ గుహాంతర్గతాన్ కృత్వా, ఇంకా మిగిలినటువంటి వాళ్ళని, అంటే ఏమిటి, ఈ పాలులుగా ఉన్నటువంటి వాళ్ళని, అంటే మేకల కాపరులుగా యాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఎక్కువ మంది ఏం లేరు, కొద్దిమందే ఉన్నారు, వాళ్ళని కూడాను మెల్లిమెల్లిగా త్రిచతురవశిష్టాన్, 3-4 మాత్రమే మిగిలినటువంటి వాళ్ళని గుహాంతర్గతాన్ కృత్వ, ఆ గుహలోకి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళని కూడా ఆ గుహలోకి తీసుకెళ్లి తద్వారం బృహతా పాషాణేన పెదతి, ఆ గుహా ద్వారాన్ని ఒక పెద్ద రాతి పలకతోటి పిదధే మూసేశాడు. సర్వజ్ఞ భగవాన్ తదీయం కర్మ విజ్ఞాయ తం హస్తేన హరిహి వృకమివ జగ్రాహ. ఇంకా సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు, వీడి ఆటలన్నీ ఎవరి ముందు సాగుతాయి, కృష్ణుడి ముందు సాగుతాయా? దాంతో ఆయన సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు తదీయం కర్మ విజ్ఞాయ, వాడు చేసిన పనేమిటో తెలుసుకుని తం హస్తేన, వాడిని ఇలా మెడ పట్టుకున్నాడు. హస్తేన, చేత్తోటి గట్టిగా పట్టుకుని, ఎలా పట్టుకున్నాడట, హరిహి వృకమివ, ఒక సింహం ఒక వృకం, ఒక తోడేలును పట్టుకున్నట్టుగా పట్టుకుని, తోడేలంతా బక్క ప్రాణి, అది సింహం నోట్లో ఆగుతుందా? సో ఒక సింహం గనుక ఒక తోడేలుని ఎట్లా పట్టుకుంటుందో అట్లా పట్టుకుని
వాడిని వాడు చేసినటువంటి పని తెలుసుకుని వాడిని ఎట్లా పట్టుకున్నాడు అనమాట. తదా సహా గిరీంద్ర సదృశం ఆత్మనః రూపమాస్తాయ ఆత్మానం మోచయితుం ప్రాయతిష్ట. అప్పుడు వాడు ఏం చేశాడు, అప్పటిదాకా చిన్నపిల్లవాడిలాగా ఈ వీళ్ళలో ఒక దొంగలాగా యాక్ట్ చేస్తూ ఉన్నవాడు కాస్తాను ఒక్కసారిగా సహా గిరీంద్ర సదృశం ఆత్మనః రూపమాస్తాయ, ఒక పెద్ద పర్వతమంత రూపాన్ని, రాక్షసుడు కదా సహజంగా పెద్ద రూపమే ఉంటుంది, సో ఒక పర్వతమంత పెద్ద రూపాన్ని ఆస్థాయ, ఆత్మనః రూపం ఆస్థాయ, తన యొక్క అసలు రూపాన్ని ధరించి ఆత్మానం మోచయితుం ప్రాయతిష్ట, ఈ కృష్ణుడు పట్టుకున్నటువంటి ఈ పట్టు నుంచి తనని తాను విడిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వాడిని కృష్ణుడు ఇలా పట్టుకున్నాడు, వాడు పెద్దగా పెరిగిపోతే మరి ఈ పట్టు చాలదు కదా, కాబట్టి విడిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అథాపి నా శక్నోత్, కానీ వాడి వల్ల కాల. వాడు ఎంత పెరిగాడో అంత పెరిగింది కృష్ణుడి యొక్క పట్టు, దాంతో వాడిని విడిపించుకోవడం అనేటువంటిది వాడికి సాధ్యం కాలేదు. భగవాన్ దేవకీనందనః బలినం తన్ దోర్భ్యాన్ నిగృహ్య భూమౌ పాతయిత్వా ఆనందమగ్నేషు దివిషత్సు పశుమారం అమారయత్. భగవాన్ దేవకీనందన, భగవంతుడైనటువంటి దేవకీనందనుడు బలినం తం, చాలా బలవంతుడైనటువంటి, సామాన్యుడు కాదు వాడు, చాలా బలశాలి, అలా బలశాలి అయినటువంటి వాణ్ణి దౌర్భ్యాన్ని నిగృహ్య, రెండు చేతులతోటి గట్టిగా పట్టుకుని భూమౌ పాతయిత్వ, నేల మీద పడేసి ఆనందమగ్నేషు దివిషత్సు పశుమారం అమారయత్, వాణ్ణి ఒక పశువుని చంపినట్టుగా చంపాడనమాట. అంటే ఆ ఒక చిన్న జంతువుని చంపడం ఎంత తేలికో అంత తేలికగా చంపేశాడు. ఇలా ఈయన చంపుతూ ఉండగా ఆనందమగ్నేషు దివిషత్సు, స్వర్గవాసులైనటువంటి దేవతలందరూ కూడా ఆనందమగ్నేషు, చాలా ఆనందంలో మునిగిపోయాడనమాట. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి మరొక రాక్షసుడు కృష్ణుడి చేతిలో హతమైపోయాడు అనేటువంటి ఆనందం దేవతలందరికీ కలిగింది. తతః గుహాద్వారే పిహితం పాషాణం నిష్కాస్య గుహాంతర్గతాన్ స్వానుచరాన్ జుగూప. ఈ బయట జరుగుతున్నదేమీ వీళ్ళ గుహలో ఉన్నటువంటి కుర్రవాళ్ళకి తెలియదు. ఆయన ఏం చేశాడు, అప్పుడు గుహాద్వారే పిహితం పాషాణాన్ని నిష్కాస్య, గుహాద్వారంలో పెట్టబడినటువంటి ఆ పెద్ద పాషాణాన్ని, ఆ బండరాయిని నిష్కాస్య తోసి పక్కకి తీసేసి గుహాంతర్గతాన్ స్వానుచరాన్ జుగోప, ఈ గుహలో ఉన్నటువంటి దాక్కుని ఉన్నటువంటి తన తలుపు అనుచరులందరినీ కూడాను జుగోప రక్షించాడు. తదను దేవైః గోపైశ్చ తోష్టూయమానః గోకులం వవ్రాజ. ఆ తర్వాత దేవైః దేవతలందరి చేత, గోపైశ్చ గోపాలకుల చేత, తోష్టూయమానః అంటే స్తోత్రం చెయ్యబడుతూ ఉన్నవాడై, స్తుతించబడుతూ ఉన్నవాడై గోకులం వవ్రాజ, గోకులానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అథ మధురాయాం మహామతిః అక్రూరోపి తాం రాత్రిం యాపయిత్వా ప్రాతః సముత్థాయ నిత్యకృత్యాన్ని నిర్వర్త్య రథారూఢః నందవ్రజం గచ్చన్ స్వమనస్యేవం అచింతయత్. ఇంకా మథురా నగరంలో ఏం జరుగుతోంది, మహామతిః అక్రూరః, మహామతిః గొప్ప బుద్ధి కలవాడైనటువంటి అక్రూరః, అక్రూరుడు ఆయన కూడా తాం రాత్రిం యాపయిత్వా, కృష్ణుడిని చూడబోతున్నాను, రేపు పొద్దున నేను బయలుదేరి వెళ్ళి నందవ్రజంలో కృష్ణుడి తలకు దర్శనం చేసుకోబోతున్నాను అనేటువంటి ఆనందంతో ఆయనకి రాత్రి నిద్రపట్టల. ఎలాగో ఆ రాత్రిని గడిపి ప్రాతః సముత్థాయ, పొద్దున్నే లేచాడు, చాలా ప్రాతకాలంలోనే లేచి నిత్యకృత్యాన్ని నిర్వర్త్య, తాను చేయవలసినటువంటి సంధ్యావందనాది కార్యాలన్నీ కూడాను నెరవేర్చుకుని రథారూఢ, కంసుడు తనకిచ్చినటువంటి రథాన్ని ఎక్కి నందవ్రజం గచ్చన్, నందవ్రజానికి వెళ్తూ ఉన్నాడు. నందవ్రజానికి వెళ్తూ ఉన్నవాడై స్వమనస్యేవం అచింతయత్, తన మనస్సులో ఏవం ఈ విధంగా అచింతయత్ ఆలోచన చేశాడు, అనుకుంటూ ఉన్నాడు. అహో కిమ్మయా పూర్వస్మిన్ జన్మని సుకృతమాచరితం, కిం వా తపస్తప్తం, కిం వా దానమకారి, యతః యోగినామపి దుర్లభం శ్రీకృష్ణ పాదారవిందం ద్రక్ష్మి. ఆహా, పూర్వస్మిన్ జన్మని, నా పూర్వజన్మలో మయా నా చేత కిం సుకృతం ఆచరితం, ఏమి పుణ్యం చెయ్యబడిందో కదా, కిం వా తపస్తప్తం, ఏ తపస్సు ఆచరించబడిందో కదా, ఏ తపస్సు చేశానో కదా నేను, కిం వా దానమకారి, ఏ దానం, ఎంత గొప్ప దానాన్ని చేసుకున్నానో కదా, యతః ఎందుకంటే
యోగినామపి దుర్లభం శ్రీకృష్ణ పాదార విందం. యోగులకు కూడా లభించినటువంటి, యోగులకు కూడా దర్శించడానికి శక్యం కానటువంటి శ్రీకృష్ణుని యొక్క పాదార విందాన్ని ద్రక్ష్యే, నేను చూడబోతూ ఉన్నాను. యతః భగవతః శ్రీకృష్ణస్య పాదార విందం ద్రక్ష్యే అతః మదీయమమంగళం వినష్టం జన్మాపి సార్థకం భవతి. ఇంకా నేను భగవతః శ్రీకృష్ణస్య, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క పాదారవిందం, పాదారవిందాన్ని, అరవిందాల వంటి పాదాలని ద్రక్ష్యేయతః, చూడబోతున్నాను అనేటువంటి విషయం ఏదైతే ఉందో, అతః ఆ కారణం చేత, ఏ కారణం చేత నేను చూడబోతున్నానో ఆ కారణం చేత అని చెప్పుకోవాలి. కానీ అలా చెప్పుకుంటే తెలుగు వాక్యం కుదరదు మనకి. కాబట్టి కృష్ణుణ్ణి చూడబోతున్నాను అనేటువంటి కారణం చేత మదీయం అమంగళం, నా ఈ జన్మలో కానీ క్రితం జన్మల్లో కానీ నేను చేసినటువంటి అమంగళం ఏదైతే ఉందో, నాకు ఈ లైఫ్లో ఉండేటువంటి అమంగళం అనేటువంటిది ఏదైతే ఉందో అది వినష్టం, పూర్తిగా నశించిపోయింది. నష్టం అంటే సరిపోతుంది, వినష్టం అంటే విశేషమైన నష్టం, పూర్తిగా పోయింది. ఇంకా జన్మాపి సార్థకం భవతి, ఇంకా నా జన్మ సార్థకమైపోతుంది. కృష్ణుని యొక్క దర్శనం వల్ల నా జన్మ సార్థకమవుతుంది. కంసః మాం అత్యంతం అన్వగృహాత్, కంసుడు మాం అత్యంతం అన్వగృహాత్, నాకు చాలా గొప్ప అనుగ్రహం చూపించాడు నా మీద. కంసుడు నన్ను చాలా గొప్పగా అనుగ్రహించాడు. యతః అహం అమునా ప్రేషితః కృతావతారస్య భగవతః శ్రీకృష్ణస్య పాదారవిందం ద్రక్ష్యే. అహం, నేను, యతః ఎందుకంటే, ఎందుకు నన్ను కంసుడు అనుగ్రహించాడు అని అంటున్నానంటే, అహం అమునా ప్రేషితః, నేను ఆ కంసుడు చేత పంపించబడుతున్నాను. కంసుడు చెప్పగా అతని పనుపున నేను బయలుదేరి వెళ్ళి కృతావతారస్య, వైకుంఠం నుంచి భూమి మీదకి దిగి వచ్చినటువంటి భగవతః శ్రీకృష్ణస్య పాదారవిందం ద్రక్ష్యే, భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క పాదారవిందాన్ని నేను చూడబోతూ ఉన్నాను. ఇత్యేవం ఆత్మనః భాగ్య విశేషం బహుధా శ్లాఘవానః కిం మాం దృష్ట్వా భగవాన్ కంస ప్రేరితః అయమితి మాం అతిదుష్టం మన్యేత. ఆహోస్విత్ సర్వభూతాంతరాత్మా సహ మాం ఆత్మబంధుం భక్తాగ్రేసనం వా మన్యేత. ఇత్యేవం బహుధా మనసి శ్వఫల్కతనయః అక్రూరః అధ్వని విచింతయన్ సాయం సమయే గోకులోపకంఠం ప్రాపత్. ఇత్యేవం, ఈ విధంగా ఆత్మనః భాగ్య విశేషం బహుధా శ్లాఘమానః, తన యొక్క భాగ్య విశేషాన్ని అంటే విశేషమైనటువంటి తన యొక్క అదృష్టాన్ని బహుధా శ్లాఘమానః, ఎన్నో విధాలుగా పొగుడుకుంటూ ఉన్నవాడై, ఎన్నో విధాలుగా తనని తాను, తన తాలూకు భాగ్యాన్ని, తన తాలూకు అదృష్టాన్ని తాను ప్రశంసించుకుంటూ ఉన్నటువంటి వాడై ఆయనకి మళ్ళీ అనుమానం వచ్చింది. కిం మాం భగవాన్ కిం మాం దృష్ట్వా కంస ప్రేరితః అయమితి మాం అతిదుష్టం మన్యేత. భగవంతుడు కృష్ణుడు మాం దృష్ట్వా, నన్ను చూసి, అయం కంస ప్రేరితః, వీడు కంసుడు చేత పంపించబడ్డాడు కాబట్టి ఇది అన్న కారణం చేత మాం అతిదుష్టం మన్యేత, నన్ను చాలా చెడ్డవాడుగా భావిస్తాడా, నన్ను చాలా చెడ్డవాడుగా అనుకుంటాడా ఆయన. ఆహోస్విత్, లేకపోతే సర్వభూతాంతరాత్మ సహా, సర్వభూతములకు, సర్వప్రాణులకు అంతరాత్మ, లోపల నిలిచి ఉండేటువంటి వాడు ఆయన. ప్రాణిజాతం యొక్క ప్రాణము ఉన్నటువంటి ప్రతి వస్తువు లోపల ఆయన ఉంటాడు, అంతరాత్మ అయి ఉంటాడు. కాబట్టి ఆయన మాం ఆత్మబంధుం భక్తాగ్రేసరం వా మన్యేత, నన్ను ఆత్మబంధువుగాను భక్తాగ్రేసరుడిగాను ఆయన భావిస్తాడా, ఏమని అనుకుంటాడు, నన్ను ఏమని ఏ విధంగా నన్ను ట్రీట్ చేయబోతున్నాడు. ఇత్యేవం బహుధా మనసి శ్వఫల్కతనయః అక్రూరః అధ్వని విచింతయన్. ఇత్యేవం అని ఈ విధంగా బహుధా, రకరకాలుగా, ఎన్నో, అటొక ఆలోచన వస్తోంది, ఇటొక ఆలోచన వస్తోంది, ఇలా ఇన్ని రకాల ఆలోచనలతోటి ఈ శ్వఫల్కతనయుడైనటువంటి, శ్వఫల్కుడు అనేటువంటి వృష్ణి వంశీయుడి యొక్క కొడుకైనటువంటి అక్రూరుడు అధ్వని విచింతయన్, దారి వెంట అంతా ఆలోచించుకుంటూ సాయం సమయే, పొద్దున్నే బయలుదేరాడు, సాయంకాలం అయ్యేసరికి గోకులోపకంఠం ప్రాపత్. గోకులం యొక్క ఉపకంఠం అంటే ఏంటి, దాని తలుకు దగ్గరికి, దాని గోకులాని యొక్క సమీపానికి చేరుకున్నాడు.
తత్ర మార్గే రజసి అబ్జ యవ అంకుశాది రేఖాభిః లక్షితాని పాదచిహ్నాని దృష్ట్వా రథాదవరుహ్య అతో అహో అమోని భగవతః అంఘ్రిచిహ్నాని ఇది విచింత్య తేషు ప్రణిపత్య అచేష్టత. ఇంకా సాయం సమయంలో సాయంకాలం అయ్యేసరికల్లా గోకులం తలుపు సమీపానికి చేరుకున్నాడు కదా ఆయన. తత్ర మార్గే ఆ గోకులానికి లోపలికి వెళ్లాల్సినటువంటి ఆ మార్గంలో రజసి మట్టిలో అబ్జయవ అంకుశాది రేఖాభిః, అబ్జము అంటే కమలము, ఈ యవ శబ్దం నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు. అబ్జ ధ్వజ అంకుశాది రేఖాభిః, ధ్వజము అంకుశము మొదలైనటువంటి భగవన్ లక్షణాలైనటువంటి రేఖలతో లక్షితాన్ని గుర్తుపడి ఉన్నటువంటి పాదచిహ్నాన్ని దృష్ట్వా, కృష్ణుడి యొక్క పాద విన్యాసాలు పాద ముద్రలని అక్కడ చూసి రథాదవరుహ్య, రథం మీద నుంచి కిందకి దిగి అహో ఏతాని అమోని భగవతః అంఘ్రిచిహ్నాని, అహో ఆహా అమోని ఇవి అన్ని భగవతః అంఘ్రిచిహ్నాని, భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క పాదముద్రలు, ఆయన యొక్క అడుగుజాడలు. ఇది విచింత్య తేషు ప్రణిపత్య అచేష్టత, ఇది విచింత్య అని ఆలోచించుకుని అని అనుకుని తేషు ప్రణిపత్య వాటికి వెళ్ళి వాటి మీద నమస్కారం చేసి అచేష్టత వాటి మీద దొర్లేడట. తదను గోదోహనాయ గోష్ఠం ప్రాప్తౌ పద్మనేత్రౌ వనమాలా విభూషితౌ శ్యామల శ్వేతౌ పీతాంబరధరౌ జగతో రక్షణాయ స్వాంశేన సాక్షాదవతీర్ణౌ కలభ విక్రమౌ జగన్మోహనాకారౌ రామకృష్ణౌ విలోక్య తయోశ్చరణోపాంతే దండవత్ ప్రణిపపాత. ఇది విచింత్య తదను ఆ తర్వాత గోదోహనాయ ఆవులని పాలు పిండడం కోసమై గోష్ఠం ప్రాప్తవు, గోష్ఠంలోకి వచ్చినటువంటి అంటే ఆ ఆవుల సాలల దగ్గరికి వచ్చిన వాళ్ళు పద్మనేత్రవు, పద్మాలలాగా విశాలంగా ఉన్నటువంటి నేత్రాలు కలిగిన వాళ్ళు, వనమాలా విభూషితవు, వనమాలలతో విభూషితవు అలంకరించబడిన వాళ్ళు, శ్యామల శ్వేతవు, ఒకళ్ళు నల్లగాను ఒకళ్ళు తెల్లగాను ఉన్నవాళ్ళు. కృష్ణుడు ఎంత నలుపో బలరాముడు అంత తెలుపు. కాబట్టి ఇలా ఒకళ్ళు నల్లగాను ఒకళ్ళు తెల్లగాను ఉన్నవాళ్ళు, పీతాంబరధరవు పచ్చటి బట్టలను ధరించి ఉన్నటువంటి వాళ్ళు, జగతో రక్షణాయ స్వాంశేన సాక్షాత్ అవతీర్ణవు, జగతః రక్షణాయ ఈ లోకాన్ని రక్షించడం కోసమై స్వాంశేన తమ యొక్క సంపూర్ణమైన అంశతో సాక్షాత్ అవతీర్ణవు, సాక్షాత్తుగా ఈ లోకంలోకి అంటే సాక్షాత్ భగవంతుడి యొక్క ఒక భాగము ఒక అంశ కాకుండా భగవంతుడి యొక్క సంపూర్ణావతారంగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి వాళ్ళు. కలభ విక్రమౌ, కలభ అంటే ఏనుగు గున్నలాగా సుందరంగా ఉన్నటువంటి విక్రమౌ నడక కలిగినటువంటి వాళ్ళు. జగన్మోహనాకారౌ, జగన్మోహనమైనటువంటి లోకాలన్నింటినీ మోహింపజేసేటువంటి ఆకారం రూపాలు కలిగిన వాళ్ళు అయిన రామకృష్ణౌ విలోక్య బలరాముణ్ణి కృష్ణుణ్ణి చూసి తయోశ్చరణోపాంతే దండవత్ ప్రణిపపాత, వాళ్ళ యొక్క చరణ ఉపాంతే పాదాల దగ్గర, పాదాల మీద కాదు పాదాల దగ్గర దండవత్ దండంలాగా ప్రణిపపాత ఆయన పడి నమస్కారం చేశాడు వాళ్ళకి. తతః భగవద్దర్శనాహ్లాద బాష్ప పర్యాకులేక్షణం ప్రవృద్ధ రోమాంచంతం అక్రూరం ప్రణతవత్సలో భగవాన్ శ్రీకృష్ణ బాహుభ్యాం ఉపగుహ్య పరిరేభి. ఇక తతః ఆ తర్వాత భగవద్దర్శన ఆహ్లాద బాష్ప పర్యాకులేక్షణం, భగవద్దర్శనం వల్ల కలిగినటువంటి ఆహ్లాదంతో పుట్టిన బాష్ప కన్నీళ్లతో పర్యాకుల ఈ క్షణం మూసుకుపోయిన కళ్ళు కలిగిన వాడు అంటే మసకగా కనిపించేటట్టుగా చెయ్యబడినటువంటి కళ్ళు కలవాడు. ప్రవృద్ధ రోమాంచం మిక్కుటంగా పులకరింత కలిగిన వాడు, శరీరం అంతా పులకరించి ఉన్నటువంటి వాడు అయినా తం అక్రూరం ఆ అక్రూరుణ్ణి ప్రణతవత్సలః భగవాన్ శ్రీకృష్ణ, ప్రణత తనకు నమస్కరించినటువంటి వారి యందు వత్సలః వాత్సల్యం కలిగి ఉన్నవాడైన, వాళ్ళ మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నవాడైన భగవాన్ శ్రీకృష్ణ భగవంతుడైన శ్రీకృష్ణుడు బాహుభ్యాం ఉపగుహ్య పరిరేభి
బాహుభ్యాం 2 చేతులతోటి ఇలా పట్టుకుని పరిరేభి ఆలింగనం చేసుకున్నాడు. సంకర్షణోపి తముపగుహ్య తదీయం పాణిం పాణినా గృహీత్వా సానుజః గృహం అనయత్. ఇంకా సంకర్షణుడు అంటే బలరాముడు ఆయన కూడా ఈయన్ని ఆలింగనం చేసుకుని తదీయం పాణిం పాణినా గృహీత్వా, తదీయం పాణిం ఆయన చేతిని, అక్రూరుడి యొక్క చేతిని పాణినా గృహీత్వా తన చేత్తో పట్టుకుని సానుజః గృహం అనయత్. సానుజః తన తమ్ముడితో పాటుగా ఆయన్ని గృహం అనయత్ తన ఇంటికి తీసుకెళ్లాడు. నీత్వాచ స్వాగతం పృష్ట్వా అర్ఘ్యవాత్ పాద్యాదిన మధుపర్కేణ చ తమ అపూర్వమతిథిం సత్కృత్య మేధ్యం బహుగుణమన్నం ప్రాదాత్. నీత్వాచ అలా తన ఇంటికి తీసుకెళ్లి స్వాగతం పృష్ట్వా, స్వాగతమా అని ఆయన్ని ప్రశ్నించాడు. అంటే ఏమిటి, హాయిగా ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసి వచ్చారా, మీకు సుఖంగా జరిగింది కదా యాత్ర అని స్వాగతం పృష్ట్వా, ఆగతాన్ని పృష్ట్వా అడిగి అర్ఘ్యపాద్యాదిన ముందర అర్ఘ్యపాద్యాలు మధుపర్కేణచ మధుపర్కం అంటే ఏమిటి, పెరుగు తేనె లేదా పెరుగు బెల్లం కలిపినటువంటి దాన్ని మధుపర్కం అంటారు. ఆ మధుపర్కంతో తమ్ అపూర్వం అతిథిం సత్కృత్య, ఆ అపూర్వుడైన అంటే ఇంతకు ముందు ఎప్పుడు తమ ఇంటికి రానటువంటి ఆ అతిథిని, మొట్టమొదటిసారిగా తమ ఇంటికి వచ్చినటువంటి ఆ అతిథిని సత్కరించి మేధ్యం బహుగుణం అన్నం ప్రాదాత్. మేధ్యం చాలా శ్రేష్టమైనటువంటిది, బహుగుణం ఎన్నో గుణాలు కలిగినటువంటిది అయిన అన్నాన్ని ప్రాదాత్ ఆయనకి ఇచ్చారు, భోజనం పెట్టారు. భోజనాంతే చ సుఖోపవిష్టం తన్నందః సముపసృత్య నిరనుగ్రహే కంసే జీవతి కథన్ను భవతాం కుశలం పృచ్ఛేయం యః స్వభగిన్యాః అపి తోకాని నిర్దయః అవధీత్ తాదృశే పాలకే సతి అన్యేషాం కిము వక్తవ్యం ఇత్యువాచ. ఇంకా ఆ భోజనాంతే సుఖోపవిష్టం, భోజనం కాగానే సుఖ ఉపవిష్టం. ఆయన పగలంతా ప్రయాణం చేశాడు, పగలంతా కూడాను సరైన ఆహారం లేదు, ఇప్పుడు వచ్చి కడుపు నిండా అన్నం తిన్నాడు. దాంతో సుఖ ఉపవిష్టం, హాయిగా కంఫర్టబుల్ గా కూర్చుని ఉన్నాడనమాట ఆయన. అలా కూర్చుని ఉన్నటువంటి అక్రూరుణ్ణి నందః సముపసృత్య, నందుడు సమీపించి ఇట్లా అన్నాడు, నిరనుగ్రహే కంసి, అనుగ్రహము అనేటువంటిది ఏమాత్రం లేనటువంటి, అంటే దయా జాలి అనే గుణాలు ఎంత మాత్రము లేనటువంటి కంసే జీవతి, ఆ కంసుడు బతికి ఉండగా భవతాం కుశలం కథన్ను పృచ్ఛేయం, భవతాం మీ అందరి యొక్క కుశలాన్ని కథన్ను పృచ్ఛేయం ఎట్లా అడగలను నేను, అంటే కంసుడు బతికి ఉండగా మీకందరికీ కుశలం ఎట్లా ఉంటుంది, ఆ సంగతి తెలిసి మీకు కుశలం లేదు అన్న సంగతి తెలిసి మీకు కుశలమేనా, మీ అందరూ బాగున్నారా అని ఎట్లా అడగలను. యహ స్వభగిన్యాః అపి తోకాని నిర్దయః అవధీత్, యహ ఎవడైతే స్వభగిన్యాః తన సొంత చెల్లెలి యొక్క తోకం అంటే ఏంటి, సంతానాలని నిర్దయః అవధీత్ దయ లేకుండా, ఏమాత్రం జాలి కరుణ లేకుండా అవధీత్ చంపాడో తాదృశే పాలకే సతి, అటువంటి పాలకుడు ఉండగా అన్యేషాం కిము వక్తవ్యం, ఇంకా ఇతరుల గురించి అంటే తన సొంత చెల్లెలి తాలూకు సంతానాన్ని ఏమాత్రము వాళ్ళ పట్ల దయా జాలి చూపించని వాడు తన ప్రజల పట్ల జాలి చూపిస్తాడా, తన ప్రజల పట్ల జాలిని కరుణని చూపిస్తాడా? అట్లాంటి పాలకుడు ఉండగా మిగిలిన వాళ్ళ తాలూకు మిగిలిన వాళ్ళ తాలూకు సుఖం గురించి కానీ వాళ్ళు బాగున్నారా అని కానీ కిము వక్తవ్యం, ఏం అడగాలి, ఏం చెప్పాలి. ఇత్యువాచ సూనృతయా గిరా నందేన పరిపృష్టః అక్రూరః అధ్వశ్రమం విజహౌ. సూనృతయా, ఇలా సూనృతమైనటువంటి అంటే ప్రియము సత్యము అయినటువంటి ప్రియసత్య వచనుడైనటువంటి ఆ నందుడి యొక్క ఆ మాటలని సూనృతయా గిరా నందేన పరిపృష్టః, ఇటువంటి మంచి ప్రియసత్య వచనాలతో నందుడి చేత కుశలం అడగబడినటువంటి అక్రూరుడు అధ్వశ్రమం విజహౌ, తన యొక్క అధ్వశ్రమాన్ని అంటే ఏమిటి, ఈ దారి వెంట తనకి కలిగినటువంటి బడలికని విజహౌ విడిచిపెట్టేశాడు. ఇక్కడికి ఈ కథని ఇవాళకి ఆపుదాం. నమస్కారం, స్వస్తి.